తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం వాస్తవంగా సచివేడ్కి సంబంధించిన ఎమ్మెల్యే మీద ఆరోపణ కాదు ఆధారాలతో సహా ఒక మహిళ తనని ఆయన లైంగికంగా వేధించాడంటూ 3 సార్లు తనని ఇబ్బంది పెట్టాడంటూ ఆరోపణ చేయటం, ఆ పైన టీవీల్లో వార్త వచ్చాక టీడీపీ సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడితో అయిపోలేదు. ఆయన మీదన అత్యాచారం కేసు పెట్టింది, ఆధారాలతో సహా పోలీసులకి ఆ కేసుని ఇచ్చింది. అందులో తిరుపతిలో ఉన్నటువంటి భీమాస్ హోటల్లో రూమ్ సో నెంబర్లో తీసుకుని అక్కడ తన మీద అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవడంతో పాటుగా అత్యాచారం కేసు కింద ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అలా అరెస్ట్ అవ్వగానే ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేస్తూ అనర్హత వేటు వేయించడానికి రంగం సిద్ధమైంది. ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూప్స్లో వైరల్ అయింది. వెంటనే ఆదిమూలంకి గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఆయన చెన్నై ఆసుపత్రిలో చేరారు. ఈ ఎపిసోడ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.